ఇవాళ నేను పిల్లల కోసం మంచి హెల్దీ ఫుడ్ చేస్తాను. అదేంటిదంటే షవర్మా చేస్తాను. ఇవాళ పిల్లలు షవర్మా కావాలని అడిగిండ్రు. వాళ్ళ కోసం అది డైటింగ్ చేసే వాళ్ళకి అది మంచి టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. గిన్నె పెట్టిన, గిన్నె వేడైంది, ఆయిల్ గిట్లా ఏం పోయొద్దల్లా. ఈ చికెన్ మెత్తగా ఇట్లా మెత్తడి చికెన్ తోటి ఇది వాటర్ పోయే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా మంచిగా కొంచెం సాల్ట్ వేస్తే వాటర్ అన్నీ మంచిగా ఊరుతాయి, ఆ ముక్కకు అన్నది మంచిగా పడుతుంది. కొద్దిగా సాల్టు నానబెట్టి గంటలు గంటలు ఉంచి చేయాల్సిన అవసరం లేదు. డైటింగ్ చేసే వాళ్ళు బయట తినాలి, షవర్మా తినబుద్ధి అవుతుంది అన్న వాళ్ళు ఒక్క 20-30 నిమిషాలు ఇట్లా టైం పెట్టుకొని చేసుకుంటే అయిపోతుంది. తొందరగా అయిపోతుంది, సింపుల్గా. మూత పెడతాను, అది మంచిగా ఉడకాలి. అది ఎట్లా వాటర్ అయినాయి చూడు, మంచి చికెన్ వాటర్ అవుతాయి. ఈ సిమ్ములో పెట్టిన కాబట్టి మంచిగా వాటర్, ఈ వాటర్ అంతా ఇనికినాక మంచిగా ఇలా వేసుకోవాలి. మూత. ఇప్పుడు రోటికి దానికి కావాల్సినది క్రీమ్ తయారు చేస్తాను. పెరుగు, కొంచెం సాల్టు, కొంచెం మిరియాల పొడి, కొంచెం సోయా సాస్, ఇది బ్లాక్ది. ఇవి మంచిగా క్రీమ్ వచ్చేటట్టు కలుపుకోవాలి. కొంచెం నిమ్మకాయ రసం కొద్దిగా అంతట్లా. ఇది అయిపోయింది క్రీమీగా, ఇది పక్క పెట్టుకుందాం. ఇది వాటర్ మొత్తం ఇంకాలి, ఇంకా కొంచెం. మూత పెట్టిన, మూత మీదనే సిమ్లో ఉడకాలి. అది ఒక క్యారెట్ కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం పుదీనా, కొంచెం ఒక స్పూన్ అంతా పెరుగు, పెద్ద స్పూన్ అంతా, కొంచెం నిమ్మకాయ. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇది మంచిగా అయింది, ఉడికింది. ఇప్పుడు మనం ఇళ్ళకు కొంచెం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా అంత అల్లం, కొంచెం జస్ట్ కొంచెం పసుపు, కొద్దిగా సాస్. ఇది ఇప్పుడు కారం కొద్దిగా అయినాక వేయాలి, ఇప్పుడు వేయద్దు కారం. మూత పెట్టాలి. ఇది ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక్క చుక్క కూడా ఆయిల్ ఉండదు, ఇలా ఒక్క చుక్క కూడా అసలు. ఇది ఓన్లీ డైటింగ్ వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు, బయట ఫుడ్ అన్నదే ఆలోచించరు. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్నది ఇలా పోసుకోవాలి. ఇది మంచిగా ఉడకాలిగా, అంత చినిగిపోయినట్టు అయింది. ఇది మనం మిక్సీ పట్టి వేసినాం కదా, అది కొంచెం ఉడకాలల్లా. కొద్దిగా అట్లా ఉండి లేనట్టు వేసుకోవాలి. బాగా కారం వేసుకోవద్దు, మసాలా మిరియాల పొడి వేస్తాం కాబట్టి బాగా కారం వేసుకోవద్దు. కారం అన్నది అట్లా కొద్దిగా ఉండి లేనట్టు. ఇప్పుడు ఈ సిమ్ములో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని సిమ్ముల్నే ఉడకాలి. అది సూపర్ వాసన వస్తుంది. కొంచెం టమాటా సాస్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా అంతా టమాటా సాసు,
గంటలు గంటలు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. మీ డైటింగ్ వాళ్ళు అయితే బయట తినే ఆలోచన కూడా రాదు. మూత పెట్టుకోవాలి. ఇవి చపాతీలు దానికే అది అయిపోయింది. చపాతీలు కాలుతాను. ఇంకో 5-10 నిమిషాలు అయితే అది అయిపోతుంది. అనగా చపాతీలు చేసుకోవాలి. ముందే చేసి పెట్టుకుంటే గట్టిగా అవుతాయి. ఇట్లా చుడితే మంచిగా రాదు రోటీ. ఇది అయిపోయింది. ఇక గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఇది అయిపోయింది. ఇప్పుడు చపాతీలు వేసినాక చూసుకున్నా. ఇది అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసుకోవాలి. పక్కకు పెట్టుకుందాం. కొద్దిగా చల్లారాల గ్యాస్ ఆఫ్ చేసి పక్కకు పెట్టిన చపాతీలు మంచిగా మెత్తగా కాల్చుకోవాలి. ఇవి గోధుమ పిండితోటి హెల్దీ చపాతీలు. డైటింగే కదా వాళ్ళు, అందుకనే హెల్దీ చపాతీలు. ఒక్క చుక్క ఆయిల్ కూడా ఉంటుంది ఇలా. అసలు ఆయిల్ అన్న మాటే ఉండదు. కొంచెం క్యారెట్ చిన్నగా తురుముకొని పెట్టుకోవాలి. ఊకే పిల్లలు బయట పోయి తినద్దు అన్న మాట మనకు బయట రావద్దు వాళ్ళకు, డైటింగ్ చేసే వాళ్ళకు. కొంచెం టమాటా సాసు, ఎంత సింపుల్గా అయిపోతుంది. ఇంకా బయట వాళ్ళు అదోటి ఇదోటి కలిపి ఘోరంగా ఇస్తారు. మనం అట్లా అస్సలే చేసుకోవద్దు. పిల్లల కోసం మనం ఇంట్లోనే ఖచ్చితంగా చేసుకొని పిల్లల కోసం తినాలి. బయట ఏమున్నది వాళ్ళు అదోటి ఇదోటి అంతే వేసి కల్తీ ఫుడ్ ఇస్తారు. అన్నిట్లా చుట్టి పెట్టుకోవాలి. చపాతీ గట్టిగా కావద్దు. గట్టిగా అయితే మనకు మలగదు. ఇట్లా మెత్తగా ఉండాలి చపాతీ గట్టిగా అయితే ఏమవుతుందంటే మనకి ఇలా చుట్టడానికి రాదు. అసలు ఎంత మంచి ఫుడ్ అంటే అసలు ఇక చెప్పలేము, అంత టేస్టీ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ పిల్లలు అయితే మంచిగా కడుపు నిండుగా తింటారు. నాకైతే రోజు వాళ్ళు డైట్ ఫుడ్డే చేస్తలే, వాళ్ళ కోసం నేను టైం తీసుకొని వండి పెడతా. ఎవరైనా పిల్లల కోసం టైం తీసుకొని చెయ్యండి. ఎందుకంటే వాళ్ళు డైటింగ్ ఉండి ఏదో ఒకటి తినలేరు. అంత కష్టపడి జిమ్ చేసి వచ్చి ఇంటికాడ ఏదో ఒకటి తినాలంటే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. సింపుల్గా అయిపోతుంది. ఒక 20-30 నిమిషాలు కష్టపడ్డాం అనుకో వాళ్ళ కోసం ఎంత టేస్టీ ఫుడ్ రెడీ అయిపోతుంది వాళ్ళకు. ఇక అన్నీ అయిపోయినాయి. ఇట్లా చుట్టుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే తప్పకుండా ఈ షవర్మా ట్రై చేయండి. ఒక్క చుక్క ఆయిల్ కూడా ఉండదు. డైటింగ్ వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇది.